సో అమరావతిని కాదన్నటువంటి పరిస్థితులు ఏ రోజు లేదు మాకు. అమరావతితో పాటు విశాఖపట్నం అండ్ కర్నూలు అనేటువంటి మాట చెప్పాను తప్ప అమరావతి వద్దు విశాఖపట్నం ఒకటే అనేటువంటి మాట ఏ రోజు మేము చెప్పలేదు. సో ఇప్పుడు కూడా నేను దాని మీదే పునరాలోచించమని చెప్పి వారిని కోరుతా ఉన్నా. గుండెల మీద చేసుకొని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరినన్నా ఇక్కడ ఉన్నటువంటి మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలందరూ కూడా ఉన్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం నగరాన్ని మించినటువంటి నగరం, ఇక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ గ్రోత్ ఉన్నటువంటి నగరంగా దీన్ని బీటౌట్ చేసేటువంటి నగరాన్ని ఇంకోటి చెప్పండి రాష్ట్రంలో. సో మేము చెప్పినటువంటి దానికి జస్టిఫికేషన్ అనేటువంటిది ఉంది. నేను కూడా గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నేను చెప్పడం జరిగింది. ఇదే నిర్ణయం విశాఖపట్నం అనేటువంటి నిర్ణయం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 2014లోనే తీసుకుని ఉంటే అసలు మార్పే లేదు కదా దీని మీద. ఇప్పుడు అది చెప్తున్నాను కదా నేను ఉన్నటువంటి దాంట్లో అన్నీ ఇందులో పార్ట్ ఆఫ్ ఓన్లీ విశాఖపట్నం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అంగీకరించాల్సినటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. సో ఇందులోని మీరు ఇది తీసుకున్నారా అంటే మేము తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థని తిరస్కరించినట్ట, లేకపోతే అది బాగాలేదన్నట్ట, లేకపోతే ఇంకొక నిర్ణయాన్ని బాగాలేదన్నట్ట. అన్నీ ఇన్ని రకాలుగా ఉన్నటువంటి నిర్ణయాలు చేసినటువంటి ఒక నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు, ఒక నిర్ణయాన్ని యాక్సెప్ట్ చేయకపోయి ఉండొచ్చు. కానీ వన్స్ ఈ ఫలితాలు వచ్చిన తర్వాత దానికి మేము బాధ్యత తీసుకున్నాం. ఏదేమైనప్పటికీ ఇప్పుడు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలని రానటువంటి కాలంలో ప్రభుత్వంగా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు పార్టీగా మేము ప్రజల తరపున సమీక్షించుకొని మేము చెప్పాల్సినటువంటి విషయాలు, మేము ఏ రోజన్నా ఏదైనా మాట్లాడామంటే వారు మాట్లాడినటువంటి దానికి నేను సమాధానం చెప్పాను తప్ప మేము ఏ రోజు కూడా కావాలని చెప్పి మాట్లాడడమో లేకపోతే వారు తీసుకున్నారు కాబట్టి మేము దాన్ని వ్యతిరేకించాలనేటువంటి పరిస్థితి ఏ రోజు లేదన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాము. అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అనేటువంటిది నాకు తెలిసి అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ అనేటువంటిది నాకు తెలిసి ఎప్పుడు లేదు. అక్కడ అసలు ఎప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటిది ఎప్పుడు వ్యూ పాయింట్ అనేటువంటిది లేదు. అక్కడ మేము క్రియేట్ చేసాం దాన్ని. వ్యూ పాయింట్ లేకపోవడం అంటే నూతనంగా నిర్మించాం. గతంలో ఏంటంటే గ్రావెల్తో ఉండిపోయి సీతకొండ కింద ఉండేది అక్కడ. మరి అబ్దుల్ కలాం అనేటువంటి వ్యూ పాయింట్ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత దాన్ని క్రియేట్ చేసి పెట్టి దాన్ని సర్క్యులేట్ చేసి దాన్ని అలా క్రియేట్ చేశారు తప్ప నాకు తెలిసి అయితే మీకు తెలుసు కానీ నాకు తెలుసు కానీ ఎప్పుడూ లేదు అక్కడ. సరే ఇప్పుడు ఏం తీసుకున్నా ఏం చేసినా దాన్ని అలాగే కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాం, తీసేయమనండి. కృష్ణా జిల్లాకి ఎన్టీ రామారావు గారి పేరు పెట్టాం కదా.